హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏఐ వీడియోస్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, 3 to 4 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు వీడియోస్ని కార్టూన్ లెవెల్లో ఒక రియలిస్టిక్ ఇమేజెస్ని యూస్ చేసి ఏ విధంగా స్టోరీస్ని క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో చూసే ముందు నేను ఒక స్టోరీ క్రియేట్ చేశాను, దాన్ని చూడండి. కుటుంబం అంటే కష్టాల్లో అన్నగా నిలిచే బంధం. తండ్రి రాఘవ, లక్ష్మి తల్లి, వాళ్ళ కూతురు అనన్య నీ చదువుల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, నీ భవిష్యత్తు చాలా బాగా ఉండాలనేసి వాళ్ళ నాన్న రాఘవ చెప్తాడు. ఒకరోజు అనన్య తన కాలేజీ నుంచి వచ్చాక చాలా దీనంగా కనిపిస్తుంది. అమ్మ లక్ష్మి ఏమ్మా ఏమైంది అని అడుగుతుంది. దానికి అనన్య, అవునమ్మా, నా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నాకు చాలా భయంగా ఉంది, కొన్ని సబ్జెక్ట్ అర్థం కావడం లేదని చెబుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న, అదేంటమ్మా, ఒక పరీక్ష కోసం ఇంతలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఒక ట్యూటర్ని అరేంజ్ చేయాలనుకుంటారు. సో అలా అరేంజ్ చేసిన తర్వాత అనన్య చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి, వాటిని అధిగమించాలి అనేసి వాళ్ళని మోటివేట్ చేస్తారు. ఈ విధంగా అనన్యకి తల్లి తండ్రి ధైర్యాన్ని నింపి ట్యూటర్ ద్వారా తన డౌట్స్ని క్లియర్ చేయించారు. మీరు కూడా ఈ విధంగా స్టార్ట్ చేసి ఒక ఛానల్లో ఈ వీడియోస్ని క్రియేట్ చేసి మీ సొంత కంటెంట్ని ఒక స్టోరీ రాసి, లేదా ఆటోమేటిక్గా మనకు ChatGPT, DeepSeek, జెమినీ ఇలా ఏఐ టూల్స్ యూస్ చేసి ఒక స్టోరీ అనేది ఒక 5 to 10 మినిట్స్ ఈ మధ్యలో ఏదైనా స్టోరీ క్రియేట్ చేసి వాటి ద్వారా ఆ వీడియోస్ని పిల్లలకి కానీ, ఎలా మోటివేషనల్ కానీ, హిస్టారిక్ కానీ ఎలాంటి వీడియోస్నైనా క్రియేట్ చేసి ఈ విధంగా డబ్బులు అనేది సంపాదించాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ టోటల్ కంటెంట్ అనేది టోటల్గా ఫ్రీ యాప్స్, ఫ్రీ టూల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చూద్దాం ఈ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలనో. సో ఇలా ఇమేజెస్ కానీ వీడియోస్ని కానీ మనం మొబైల్లో అయినా జనరేట్ చేయొచ్చు, అలాగే డెస్క్టాప్లో అయినా జనరేట్ చేయొచ్చు. సో అందరికీ ఇంటర్ఫేస్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను మొబైల్లో అనేది ల్యాండ్స్కేప్ అనేది చేసి చూపిస్తాను చూడండి. మీకు ల్యాప్టాప్లో అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా మనకు ఏఐ టూల్స్ అనేవి డీప్సీక్, జెమినీ అండ్ ChatGPT ఉన్నాయి కదా. నేను ChatGPT అనేది రిఫర్ చేస్తాను, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఓపెన్ చేసేసి ఇక్కడ మనం ఇచ్చినట్లుగా గివ్ మీ ఏ స్టోరీ అబౌట్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఏ బాయ్ అండ్ ఏ డాగ్, అంటే బాయ్కి ఒక చిన్న డాగ్కి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ని చూపించు అనేసి ఒక 4 మినిట్స్ లెంత్, 4 మినిట్స్ ఫర్ మై యూట్యూబ్ వీడియో అనేసి మనం ఆ ChatGPTని అడుగుతున్నాం అనమాట. అప్పుడు అదొక టైటిల్తో సహా ఒక స్టోరీ అనేది ఇంగ్లీష్లో జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో జనరేట్ చేసింది కదా ఎట్లా అని అనుకోకండి. ఫస్ట్ మనం ఇంగ్లీష్లో జనరేట్ చేస్తేనే మనకి ఈజీగా జనరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ వీడియో అనేది. సో ఈ విధంగా జనరేట్ చేసిన వీడియో ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఈ వీడియోకి మనము ఏదైతే మనం వీడియోని జనరేట్ చేయాలి కదా, సో వాటికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కావాలి కదా. అందుకు గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ అంటే ఈ స్టోరీ ఊహించుకునేటట్లు మనం ఒక రకంగా ఊహించుకుంటాం. అదేవిధంగానే ఇక్కడ మన ChatGPT కూడా ఆ స్టోరీని ఊహించుకొని దానికి సంబంధించిన ఇమేజెస్ని, అందులో ఉన్న క్యారెక్టర్స్ని మనకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనము గివ్ మీ ప్రాంప్ట్స్ అబౌట్ ద స్టోరీ అనేసి కొడితే కనుక మనకి ఇక్కడ ఒక 8 ప్రాంప్ట్స్ అనేది ఇచ్చింది. 8 చూడండి, 1 2 3 4 5 6 అనేది 7 8 అని 8 ప్రాంప్ట్స్ ఇచ్చింది. అంటే ఒక్కొక్క ఇమేజ్ అనేది ఒక్కొక్క రకంగా అది ఊహించుకునింది అనమాట ChatGPT. సో ఆ ఇమేజెస్ని మనము ప్రాంప్ట్స్లో ఉంటే సరిపోదు కదా, దానికి సంబంధించి ఇమేజ్ కూడా కావాలి కాబట్టి మనం అడుగుతున్నాం, గివ్ మీ రియలిస్టిక్ ఇమేజ్ ఫర్ 1 in 16:9 రేషియో అని ఇస్తున్నాం. సో ఆ ఇమేజ్ అనేది 16:9 రేషియోలో ఏదైతే నువ్వు ఊహించుకున్న ప్రాంప్ట్స్ 1కి నాకు ఫోటోని జనరేట్ చేయనేసి అడిగినామన్నమాట. సో అలా అడిగినప్పుడు ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక ఇమేజ్ని ఊహించుకునింది ఆ ChatGPT. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో అదేవిధంగానే ఏదైతే మనం ముందు ఇచ్చిన గివ్ మీ రియలిస్టిక్ ఇమేజ్ 1 అన్నాం కదా, అక్కడ 2 పెట్టేసి in 16:9 రేషియో అనేసి ఇస్తామన్నమాట. సో అదేవిధంగానే ఇంకొక ఇమేజ్ ఏ విధంగా అయితే మనం ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఊహించుకుంటామో ChatGPT కూడా అలా ఊహించుకొని ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, పిల్లోడు ఆ పప్పికి ఫీడింగ్ చేస్తున్నట్లు ఒక ఇమేజ్ ఊహించుకునేది. సో ఆ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటే ఇమేజ్ అనే కాదు, 2-3 ఇమేజెస్లు ఒకే ప్రాంప్ట్స్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకటే ఫాంట్ కాకుండా, ఒకటే ఇమేజ్ కాకుండా 2-3 డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను 8 ఇమేజెస్ని ఆ ChatGPTని అడిగేసి జనరేట్ చేసుకున్నా. ఎందుకు? ఈ స్టోరీ పర్పస్ కోసం. సో ఇప్పుడు ఈ ఇమేజెస్ని నేను మనకు వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలి. అందుకోసం మనం వీడు ఏఐ అని
వీడియో స్టూడియో VIDUSTUDIO అనేది వీడియో స్టూడియో అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ మెయిల్తో వెరిఫికేషన్ చేసుకోమని అడుగుతుంది. చేసుకున్న వెంటనే ఇది ఫ్రీ వెబ్సైట్. మనకు ఏదైతే ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు అక్కడ ట్రై అని చూపిస్తుంది కదా, ఆ ట్రైలో మనం అప్లోడ్ ఇమేజెస్ చూపిస్తుంది. ఆ అప్లోడ్ ఇమేజెస్లో ఒక్కొక్క ఇమేజెస్ని క్రియేట్ చేసి ఇక్కడ క్రెడిట్ $4 లేదా 4 కాయిన్స్ అనేది యూస్ చేసేసి జనరేట్ చేయమని అడుగుతాం అనమాట. ఈ విధంగా వీడియో అనేది రైట్ సైడ్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యే దాన్ని ఒకదాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా చూడండి మోషన్ పిక్చర్లోకి మారిపోతుంది. ఏదైతే మనం అప్లోడ్ చేసిన ఫోటో మోషన్ పిక్చర్లోకి అప్లోడ్ అయిపోతుంది. సో దీన్ని నార్మల్ క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా HD క్వాలిటీలో కావాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో HD క్వాలిటీ కావాలంటే ఇంకొక 4 కాయిన్స్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఇది HD క్వాలిటీలో నేను డౌన్లోడ్ చేశాను. ఇదే విధంగానే ఏదైతే 8 ఇమేజెస్ని అప్లోడ్ చేసి దానికి సంబంధించిన వీడియోస్ అనేది నేను డౌన్లోడ్ చేసుకుంటా. సో సెకండ్ నేను ఇంకొక ఇమేజెస్ని ఇక్కడ ఉన్న దాంట్లో అప్లోడ్ చేసి దానికి సంబంధించి ఇంకొక వీడియోని జనరేట్ చేశాను చూడండి. సో ఇక్కడ ఈ విధంగా 4 కాయిన్స్ అనేది ప్రతి ఇమేజ్కి తీసుకుంటుంది, జనరేట్ చేసుకుంటుంది. HD క్వాలిటీలో కావాలంటే ఇంకొక 4 కాయిన్స్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు చూడండి సెకండ్ ఇమేజెస్లో ఈ విధంగా పప్పి అనేది మార్కెట్లో ఇలా దానికి హెల్ప్గా అవుతుంది. HD క్వాలిటీ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను ప్రతి ఒక్క వీడియో. ఈ విధంగా చేసుకొని 8 ఇమేజెస్ని వీడియోస్ లాగా కన్వర్ట్ చేశాను అనమాట. సో మీరు ఒక్కొక్క సీన్కి 2 ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకా బెటర్గా ఎంగేజ్మెంట్ కోసం. సో నేను ఇక్కడ ఒక్కొక్కటే డౌన్లోడ్ చేసుకొని అన్ని వీడియోస్ని ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 8 వీడియోస్ని 8 ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. చూడండి ఎంత రియలిస్టిక్గా కనబడుతున్నాయో HD క్వాలిటీతో. సో ఇక్కడ కింద వీడియో AI అని ఒకటి లోగో ఉంటుంది. ఆ లోగోను ఏ విధంగా రిమూవ్ చేయాలో కూడా నేను చెప్తాను చూడండి. ఈ విధంగా మొత్తం ఈ వీడియోస్ 8 మాత్రం రియలిస్టిక్ HD క్వాలిటీలో నేను డౌన్లోడ్ చేశాను. చూడడానికైతే ఎంత బాగున్నాయంటే అంత ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వీటిని మనం ఒక వీడియోలోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు వీడియోనే దాన్ని మనం వాయిస్ ఓవర్ కానీ అలాంటివి ఇచ్చేసి మనం తీసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి, మనం ఏదో ఒక టూల్ వాడుతుంటాం. యూట్యూబర్ క్రియేట్గా ఉన్నప్పుడు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. మనము ఒక ఎడిటింగ్ టూల్స్ అనేటివి ఉంటాయి. ఫిల్మోరా కానీ, కైన్ మాస్టర్ కానీ, ఇంకొకటి ఇంకా చాలా యాప్స్ అనేటివి ఉన్నాయి కదా. వాటిలో మనము ఈ వీడియోస్ ఏదైతే మనం జనరేట్ చేసుకున్నామో ఆ వీడియోస్ని మనము యాడ్ చేసి ఇక్కడ చూడండి నేనైతే కైన్ మాస్టర్లో ఒక 16:ratio ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుని దాంట్లో క్రియేట్ న్యూ కొట్టి ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ని ఒక్కొక్కటిగా 1 2 3 అట్లా మొత్తం సీరియల్లో మనం ఏదైతే స్టోరీకి తగ్గట్టుగా మనం చూసుకొని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకునే వాటికి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని. సో కొంచెం జూమ్ ఇన్ చేసుకుంటే కానీ కింద ఆ వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్ మార్క్తో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అన్ని ఈ వీడియోస్కి ఆ వాటర్ మార్క్ కనపడకుండా కొంచెం జూమ్ ఇన్ చేసుకుంటే కన్నా ఇమేజెస్ని, ఫొటోస్ని, ఈ వీడియోస్ని మనకు క్లియర్గా ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా రిమూవ్ అయిపోయిన వాటర్ మార్క్స్ని మనం వీడియోస్ను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎంతోమంది చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. మీరు కూడా ఈ చిన్న అవకాశాన్ని ఫ్రీ టూల్స్తో స్టార్ట్ చేయండి. తర్వాత ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత మంచి ప్రీమియం లెవెల్లో మీరు స్టోరీస్ అనేది క్రియేట్ చేసి బెటర్గా చూపించండి. సో మొత్తానికి ఇక్కడ ఈ వీడియో అనేది కంప్లీట్గా జనరేట్ అయిపోయింది. ఈ వీడియోని నేను ఇంకా డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసి దానికి తగ్గ ట్యాగ్స్, జనరేటర్, డిస్క్ అన్నీ చేయొచ్చు. లేదు మీకు కైన్ మాస్టర్ కొత్త అనుకునే వాళ్ళకైతే నా ఛానల్లో కైన్ మాస్టర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గంట వరకు ఉన్నాయి. అంత ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసి మీరు నేర్చుకోండి. సో కైన్ మాస్టర్లో ఇది చాలా బెటర్గా ఎడిట్ చేసుకోవచ్చని నా ఉద్దేశం. సో కంప్లీట్గా అయితే ఈ వీడియోస్ చూశారు కదా. చూసి ఇక్కడ ఫైనల్గా మనం దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఆ వాయిస్ ఓవర్ మనం ఫస్ట్లో జనరేట్ చేసినప్పుడు స్టోరీ ఇంగ్లీష్లో వచ్చింది కదా, ఆ స్టోరీని మనం కాపీ చేసుకొని అదే ChatGPTలో పేస్ట్ చేసి దీన్ని అడగాలంటే ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అని అడగాలన్నమాట. ChatGPTనే ఈ స్టోరీని నాకు తెలుగులో చూపి అని అడిగితే కనుక అది మనకు తెలుగులో జనరేట్ చేస్తుంది. సో ఈ విధంగా తెలుగులో జనరేట్ చేసిన దాన్ని కాపీ చేసుకొని మన ఫాదర్ది కానీ, మదర్ది కానీ, సిస్టర్ది కానీ వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి ఏదైతే ఈ టోటల్ టెక్స్ట్ తెలుగులో ఉండేదంతా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకొని మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో వీడియోని కైన్ మాస్టర్ ఇట్లా ఎదురుగా పెట్టుకొని ఇక్కడ మనకు కైన్ మాస్టర్లో కదా నేను చేసేది, మీరు ఏ యాప్ వాడుతున్నారో ఆ యాప్ ఎదురుగా పెట్టుకొని ఇక్కడ వాయిస్ అనే మైక్ సింబల్ ఆన్ చేసుకొని ఆ రీడింగ్ అది చదువుతూ వెళ్ళండి ఆ వాట్సాప్ స్టోరీని అంతా. ఈ విధంగా కంప్లీట్గా స్టోరీ అనేది రీడింగ్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసేసుకొని ఆ ఫైనల్ వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకి, పెద్దలకి ఒక మోటివేషనల్, హిస్టారికల్, మిస్టరీస్ ఇలా ఎన్నో రకాల వీడియోస్ అన్ని క్రియేట్ చేసేయచ్చు ఈజీగా కూర్చొని సిట్టింగ్లో.
సింగిల్ సిట్టింగ్లో ఇలాంటివి క్రియేట్ చేసుకొని మనం ఎన్నో డబ్బులు సంపాదించవచ్చు. కొంచెం ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఒక లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. కాయిన్స్ అయిపోతే ఇంకొక మెయిల్తో లాగిన్ అయ్యి జనరేట్ చేసుకోండి.